అడియా అయ్యా కలియుగపట్నంలో మూవీ చూశాను. డైరెక్షన్, హీరో ఇవన్నీ పక్కన పెడితే, ఇది రెగ్యులర్గా జరిగేది. ఇది పక్కన పెడితే హీరోయిన్ ఆయుష్ పటేల్ గురించి చెప్పాలి. అసలు ఆవిడ యాక్టింగ్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో చేసింది. బయటకు వచ్చే చూస్తే తెలుగు అమ్మాయి అని తెలిసింది. అసలు తెలుగు అమ్మాయి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అసలు ఆడియన్స్ని కూర్చోబెట్టేసింది ఆవిడ పర్ఫార్మెన్స్తో, అలాగే డ్యాన్స్తో చాలా అంటే చాలా బాగా చేసింది. ఇటువంటి తెలుగు హీరోయిన్ ఇలా చేస్తుందా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూసాం. అంటే చాలా బాగా చేసింది. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కలియుగపట్నం సినిమా చూడండి. హాయ్ బ్రదర్, ఇప్పుడే కలియుగపట్నంలోనే మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్, హీరోయిన్ గారు పక్కన పెడితే నిజంగా హీరోయిన్ గురించి పెట్టుకోవాలి. నిజంగా తెలుగు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నిజంగా తన క్యారెక్టర్ కానీ మామూలు లేదు. అల్టిమేట్ తన యాక్టింగ్ అయితే పిచ్చెక్కించిన థియేటర్లో. తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఎక్స్ప్రెషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. తెలుగు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నిజంగా తనకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్స్ వస్తాయి, మరి ఎన్నో సినిమాలు వస్తాయి. తన హైట్ కానీ, తన లుకింగ్ వైజ్ కానీ, తన పర్సనాలిటీ కానీ ఎవ్రీథింగ్ నిజంగా మరో సౌందర్యం చూసినట్టు అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేసింది. తెలుగు ఇంటి అమ్మాయి అంటే ఇలా ఉండాలండి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వచ్చింది. ఆమె ఆయుష్ పటేల్ గారు. కలియుగపట్నంలో ఇంత చక్కగా సినిమా హిట్ కానీ కారణం ఏంటంటే హీరోయిన్ గారు అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది భయ్య. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కలియుగపట్నంలో మెయిన్ అయితే పిచ్చెక్కిచ్చారు భయ్య. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ అది నాకైతే బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు హీరోయిన్ ఇంత చక్కగా యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. సో బ్యూటిఫుల్ హీరోయిన్, తెలుగు హీరోయిన్ అనమాట. కలియుగపట్నంలో అమీషా పటేల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కలియుగపట్నంలో చూసాను భయ్య. ఆయుష్ పటేల్ డ్యాన్స్, పర్ఫార్మెన్స్, పీక్స్ చూసి బయటకు వస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు మన తెలుగు అమ్మాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో వస్తున్న లయ గారి తర్వాత, అంజయ్ గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్ టు బి కంటిన్యూ ఆయుష్ పటేల్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని హైట్స్లోనే పర్ఫార్మెన్స్ నీట్గా చాలా బాగా చేశారు ఆయుష్ పటేల్ గారి పర్ఫార్మెన్స్. థియేటర్లో ఉన్న ఆడియన్స్ ప్రతి ఒక్కరి కళ్ళు ఆయుష్ పటేల్ గారి వైపు వెళ్ళేలాగా చేసుకుంటుంది. కేవలం తన పర్ఫార్మెన్స్ ఫ్రేమ్లో ఎంతమంది ఉండని అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ మొత్తం ఓన్లీ అండ్ ఆయుష్ పటేల్. బెస్ట్ స్క్రీన్ ప్రెజెంట్, ది బెస్ట్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అండ్ సూపర్ యాటిట్యూడ్, న్యాచురల్ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్ డ్రామా. సూపర్ గా కలియుగపట్నంలో మస్ట్ వాచ్ ఫిల్మ్. కలియుగపట్నంలో మూవీ చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ పక్కకు పెడితే ఆయుష్ పటేల్ గారు చాలా బాగా చేశారు. మన తెలుగు అమ్మాయి అని చెప్తున్నారు బయట, కానీ తెలుగు అమ్మాయి కాదు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ దొరికిందన్న. ఎందుకు హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాడో, తన హైట్ అయినా సరే, తన కాస్ట్యూమ్ అయినా సరే, తన ఏదైతే వే ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే, మన ఆడియన్స్ అయితే గ్రాప్ చేసి పడేసేది. హీరోలు వీళ్ళందరూ పక్కకు పెట్టేసి ఆ హీరోయిన్ చూస్తూనే ఉండిపోయినాము. తన పర్ఫార్మెన్స్ అని ఏదైనా సరే కంపల్సరీ సినిమా అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన. హీరోయిన్ పర్సనాలిటీ మాత్రం నాకు చాలా నచ్చింది. పర్సనాలిటీ అవే కాదు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. థియేటర్లో అందరినీ గ్రాప్ చేసుకుని పెట్టారు. మీకు దగ్గర ఉన్న థియేటర్లు అందరూ మంచిగా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.